నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కష్టార్జితాన్ని తీసి పంచిపెట్టేవాడే నిజమైన పాలకుడు సేవకుడు అతనే రాజు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దాదాపు 400 పంచాయతీలు నేట మునిగినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన 400 పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. అంటే 4 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళమే ప్రకటించడమే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళాన్ని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించడం నిజంగా ప్రత్యర్థులను సైతం కూడా ముక్కున వేలేసుకునేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. తాను మొదటి నుంచి కూడా తన సంపాదన కష్టార్జితాన్ని అంతా కూడా ప్రజలకు పంచిపెట్టడంలో జనసేన అధినేత రూటే సపరేట్ అని చెప్పుకోవచ్చు. అయితే తొలుత విజయవాడ వరదలకు సంబంధించి జనసేన అధినేత ముందు 2 రోజులు ఆయన్ని అధికారులు ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనేటువంటి ఆదేశాలతోటి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 2 రోజుల వరకు కూడా కేవలం సమీక్షలు మాత్రమే నిర్వహించారు, నేరుగా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఇక 3వ రోజు ఉండలేక పూర్తిగా ప్రజల్లోకి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాదు 6 కోట్ల రూపాయల ఆయన కష్టార్జితాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు పంచిపెట్టిన పరిస్థితి. అటు ఖమ్మం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా జలమలమైన పరిస్థితి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ₹1,00,00,000 తెలంగాణ రాష్ట్రానికి విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే నీట ములిగిన 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 తన కష్టార్జితాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ నాయకుడు కూడా ప్రకటించినటువంటి విరాళాన్ని ప్రకటించారని చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి ఏ మంత్రి కూడా ఏ ఉప ముఖ్యమంత్రి కూడా మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటి వరకు దేశ చరిత్రలో డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా మరి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ విరాళాన్ని ప్రకటించడం ఏదైతే ఉందో తన కష్టార్జితాన్ని, ఇది ఖచ్చితంగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను వరద బాధితులకు ఏ మేరకు సహాయం చేస్తాడో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన అధినేత సైతం కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కీలకమైనటువంటి సూచన చేశారు. మీ దగ్గర వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది, మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మీద దూషించకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో ఎంతో కొంత మరి బాధితులకు సహాయం చేయమంటూ ఉప ముఖ్యమంత్రి అడిగినటువంటి పరిస్థితి కనుక చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆయన ఏదైతే కక్షపూరిత రాజకీయాలకు నేను వెళ్ళను, కేవలం ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చానంటూ జనసేన అధినేత చెప్పారో నాడు చెప్పిందే నేడు చేస్తున్నట్లయితే స్పష్టంగా కనపడుతోంది. అయితే ప్రతి ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నారు. మరి కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక 5 కోట్ల రూపాయల విరాళాన్నైనా మరి ఆంధ్రప్రదేశ్కి ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.